24 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్సభ స్థానాన్ని అతి సామాన్యమైనటువంటి రైతు బిడ్డను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మమ్మల్ని గుర్తించి ఇంత పెద్ద స్థానాన్ని కట్టబెట్టినందుకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో రుణపడి ఉన్నాను. జన్మలకు నా రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పేసి నేను మీ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను సార్ గారికి. ముఖ్యంగా అందులో భాగంగా నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద చట్టసభల్లో స్థానాన్ని కల్పించినాడు కాబట్టి ఈ స్థానాన్ని ఎలాగైనా సరే నేను కైవసం చేసుకొని ఏది ఏమైనా సరే కర్నూలు లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుకగా ఇస్తాను. అంతేగాక కర్నూలు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటాం. మరియు నేను కర్నూలు పార్లమెంట్ ప్రజలకు మరొక్కసారి నా చిన్న విన్నపము, ఒక విద్యావేత్తనైనటువంటి అతి చిన్న వయసులో నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి ప్రజలారా. నేను వచ్చిన మరుక్షణమే మన కర్నూలు పార్లమెంటు జనాభాలో గణనీయమైన జనాభా కలిగినటువంటి పార్లమెంట్ మనది. మన పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉన్నది. ఒక్కసారి మీరు కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కర్నూలు బాగుంది కదా అని మాత్రం అనుకోవద్దని దయచేసి ఒక్కసారి ఆ పశ్చిమ ప్రాంతానికి పోతే పల్లెఘోష చాలా దారుణంగా ఉన్నది, వలసలతో కొట్టుమిట్టాడుతున్నది. కాబట్టి మన జిల్లాకు విముక్తి కలగాలంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. అందులో భాగంగా పార్టీ వచ్చిన మరుక్షణమే నేను నా వంతుగా రాయలసీమ మిషన్ పథకంలో భాగంగా లోకేష్ గారు మన మాట ఇచ్చారు, మనకంతా కర్నూలు పార్లమెంట్ స్థానానికి ఏది ఏమైనా సరే ప్రాజెక్టుల ఆవశ్యకత ఎంతైనా ఉందని. అందులో భాగంగా సార్ ఇచ్చిన మాట బాధ్యత మేరకు నేను డే 1 నుంచి ఖచ్చితంగా వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి, కర్నూలు పట్టణ ప్రజల తాగునీటి సమస్య కోసం సుంకేశ్వర డ్యామ్ని రూపులో మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అంతేగాక ఎల్ఎల్సి ప్రాజెక్టును మనకు 24 టీఎంసీలు ఉంటే కూడా 14 టీఎంసీలు మాత్రమే తగ్గించేశారు. ఎందుకు అంటే అక్కడ వర్షాభావం వల్ల నీళ్ళు లేవని చెప్పేసి హోస్పిటల్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మనల్ని. నేను వచ్చిన తక్షణమే ఆ 24 టీఎంసీల కోట కూడా దాన్ని పెంచి ఆ లైనింగ్ని కూడా రూపురేఖలు మార్చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు త్రాగునీరు అందించేకి అహర్నిశలు పాటుపడతాను. అంతేకాకుండా నిరుద్యోగ వ్యవస్థ విలయతాండవం చేస్తున్నది ఇక్కడ. అందులో భాగంగా 7 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఏ పరిస్థితులకు అనుకూలంగా ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా నా వంతు ఖచ్చితంగా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా పాటుపడతానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ పారిశ్రామికంగా ఎలా అంటే ఈ పత్తికొండ ప్రాంతంలో టమోటా పండ్లు ఎక్కువగా పండిస్తారు. పత్తికొండలో రైతులంతా ఒక జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టండి అని చెప్పబట్టి వాళ్ళు నాకు తెలిసి ఒక 40-50 ఏళ్ళు ఉంటుంది. అంత పోరాటం చేసినా కూడా చిన్న జ్యూస్ ఫ్యాక్టరీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైన్ షాప్లు అమ్మేదాంట్లో ఒక్క రోజు ఆదాయం కాదు దానికి పెట్టాలంటే. అదేగాక ఎమ్మెల్యేలో చేనేతలు విపరీతంగా ఉన్నారు. ఆ టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, ఇట్లా ప్రతి ప్రాంతానికి డైరీ ఫామ్లు అయితేనేమి, ఈ విధంగా ఎక్కడికక్కడ మౌలిక వసతులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. మనకు రోడ్లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఇప్పటికీ బస్సులు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి మన కర్నూలు పార్లమెంట్ పరిధిలో. అంటే మనం ఎంత దారుణంగా వెనుకబడి ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన పొరుగున ఉన్నటువంటి జిల్లా వాస్తవంగా మనకు ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఇది, ఎంత నంద్యాల కర్నూలు. అందులో బాగా మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళం, శ్రీశైలం డ్యామ్ మాదయ, ముచ్చమరెత్తికి పెద్దపోతల పథకం మాదయ అని చెప్పుకునే వాళ్ళం. కానీ అది కూడా పరిపాలన భాగంగా జిల్లా డివైడ్ అయిపోయింది. అక్కడ సరే మన సోదర జిల్లా కాబట్టి సంతోషం, అక్కడంతా కోస్తా మాదిరి ఉంది. మన జిల్లా మాత్రం చాలా ఎడారి ప్రాంతం అయింది. నాకుండే తక్షణ కర్తవ్యం అంటే ఈ డ్యామ్లను కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం నా యొక్క ధ్యేయము. కాబట్టి ప్రజలారా మీరందరూ నన్ను చిన్న వయసులో నన్ను ఆశీర్వదించి ఈ లోక్సభ పార్లమెంట్కి పంపించారంటే నా గళాన్ని చట్టసభలో వినిపించి నేను ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలకు కంకణబద్దునై ప్రతి గంట విశ్రమించకుండా పనిచేస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మరియు ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ కర్నూలు లోక్సభ స్థానానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన అంతమొందించడానికి ఇక్కడ బీజం వేశాముగా. కాబట్టి ఈ రోజు నుంచే ఆయన యొక్క కర్నూలు లోక్సభలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ సెగ్మెంటు మరియు లోక్సభ స్థానాన్ని చివరికి మేమంతా కైవసం చేస్తున్నామని హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా